ఈ సమాజం బాగులేదంటే ఎవరినో నిందించాల్సిన పని మంది కాదు. రాజకీయ నాయకులు నిందించొద్దు, నేను ముందే చెప్పేశాను. వీళ్ళందరూ ఎట్లా ఉండడానికి గల కారణం వీళ్ళు మనుషులు మంచివాళ్ళే, కానీ వారి వెనక ఉన్నవాడు మంచివాడు కాదు. ఆ దుష్టుడు వాడి సమయం కొంచెమైపోయిందని చెప్పి వాడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు అనే విషయం కూడా నేను మీకు ముందే చెప్పేశాను. కనుక నేను మనుషులు నిందిస్తూ చెప్పలేదు సుమా. ఇది మీరు అర్థం చేసుకుని, మన శత్రువు ఎవరైనా వినండి, దుష్టుడే. అందుకే అప్పుడప్పుడు వాక్యం చెప్పినప్పుడు నేను మనుషులకు చెబుతున్నాను అనుకోను, నేను సాతానికే వాక్యం చెబుతున్నానా అన్నట్టుంటది నాకు. దుష్టుడికే వాక్యం చెబుతున్నా, ఏయ్ అపవాది, ఈ మనుషుల మీద నీకు అధికారం లేదు, వీళ్ళు కూడా క్రీస్తు రక్తము కార్చినాడు, వీరు దేవుని పిల్లలు అని ఇండైరెక్ట్గా వాడికి వాక్యం చెబుతున్నానా అని అనిపిస్తుంటుంది కూడా. కనుక మనుషులెవరు మనం శత్రువులుగా ఎంచకూడదు. మనుషులెవరి మీద మనకు ఆయాసం మత్సరం అనవసరం, కానీ పాపం పాపంగా చెప్పుకోవాలి. గనక ఆ సమాజం ఎలాగ ఉందో చెప్పాను. అటువంటి సమాజంలో పనిచేయడానికి దేవుడు, ఆ సమాజానికి ఉద్యమం తీసుకురావడానికి దేవుడు తయారు చేసిన మనుషుని గురించి చెప్పి, అలాంటి మనుషులు ఇక్కడ తయారైతే, ఏమంటే బెరాకా సభల్లో అలాంటి మనిషి ఒక్కడు తయారైతే చాలండి, ఈ సభలకు ఫలితం వచ్చినట్టే. అలాంటి ఒక వ్యక్తి ప్రభు కొరకు తయారైతే చాలు, ఈ సభలకు గొప్ప ఫలితం వచ్చినట్టే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కనుక రండి యెషయాను అడుగుదాం. యెషయా బాబు, ఎట్లా దేవుడు నేను తయారు చేసినాడో కొన్ని మాటలు చెప్పరాదా అని అంటే, ఆయన చెప్పే మాటలే వరుసగా కొన్ని మాటలు చెప్తాను, వినండి. నెంబర్ 1, మొదటి మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి ఇలా రాసి ఉంది. రాజైన ఉజ్జియా మంచి రాజు, మంచి పాలనిచ్చే రాజు, మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడి ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నాయి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కనికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చెయ్యుచుండిరి. ఈ మాటలు రాసిన భక్తుడు అంటున్నాడు, చెడిపోయిన ఆ సమాజంలో, ఆ సమాజం కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచే క్రమంలో మొదటగా నాకు దొరికిన ఒక మంచి అనుభవం ఏంటనంటే, దేవుని చేత సంధింపబడుట, కాంటంప్లేషన్ బై గాడ్. కొంచెం తేలిగ్గా చెప్పుకోవాలని, ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో భేటీ, దేవుని చేత సంధించబడిన అనుభవం. చెడిపోయిన సమాజానికి, దాని మధ్యలో బ్రతికే దేవుని పిల్లలు ఏ అనుభవంలోకి వచ్చే వాళ్ళు కావాలి అంటే, దేవుని చేత సంధించబడిన అనుభవం కలిగిన వాళ్ళు కావాలి. అయ్యా యెషయా గారు, అలాంటి సమాజం కొరకు దేవుడు నేను తయారు చేస్తే, ఏ దేవుడు నేను సంధించినాడు అంటే, ఆయన అంటాడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు అంటే ఆయన సార్వభౌముడు, ఆయన చక్రవర్తి, ఆయన రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. అందుకే ఆయన ముందు చిత్తము ప్రభువా అని నేను అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దేవుని పిల్లలంగా సార్వభౌముడైన ఈ దేవుణ్ణి కలుసుకుంటున్నామంటారా? ఆయన నీతో భేటీకి వస్తున్నాడు అనిపిస్తుందా? ఇక్కడ పాడినటువంటి పాటల్లో సమకూర్చుము ఓ సార్వభౌముడా, ఒక పాట వచ్చింది ఇక్కడే. ఆ సార్వభౌముడు మనం సమకూర్చాలి, ఆ సార్వభౌమునితో మనకి భేటీ జరగాలి. యెషయా ఆ దినములలో ప్రయోజకుడు అవ్వడానికి, తన పని చేయడానికి, వినండి ప్రియ మిత్రులారా, అతని సార్వభౌమునితో భేటీ జరిగింది. ఒకటి అంతేనా? ఇంకెవరు కలుసుకున్నారు నిన్నంటే, పరిశుద్ధుడు నన్ను కలుసుకున్నాడు. ఏ దేవునితో నాకు భేటీ జరిగిందంటే పరిశుద్ధుడు ఆయన. ఆయన సముఖమందున శరాపులే ఆయన పరిశుద్ధతను చూడలేక 2 రెక్కలతో తమ కళ్ళను, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తుండగా, నేను కలుసుకున్నది, నాతో భేటీకి దిగి వచ్చింది ఆయన. వినండి ప్రియులారా, పరిశుద్ధుడు, సార్వభౌముడు, పరిశుద్ధుడు. ఇప్పుడు అదే మాట మిమ్మల్ని అడుగుతాను. మారు మనసు పొందినప్పుడు దేవుడు నీతో భేటీ అయినాడు, సంతోషమే.
రక్షణ పొందిన తొలి రోజుల్లో దేవుడు నిన్ను కలుసుకున్నాడు, సంతోషమే. అంతేనా? తరువాత మళ్ళీ కలుసుకోడా ఆయన? తరువాత మనతో ముఖాముఖి భేటీకి రాడా? ఆయన మనల్ని సంధించడా? ఆయన సన్నిధి అనుభవాలు మనకు దొరకవా అంటే ప్రియులారా, మనము దూరం అవుతామేమో కానీ ఆయన ఎప్పుడూ తన సన్నిధినిచ్చేవాడు, ఎప్పుడూ మనం కలుసుకోవడానికి ఇష్టపడేవాడు, ఎప్పుడూ మనతో భేటీ ఇవ్వడానికి ఇష్టపడేవాడు. ఆదామా ఎక్కడున్నామని ఏదేను తోటలో అరిచిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీతో భేటీకి రావాలని, నిన్ను సంధించాలని అరుస్తూనే ఉన్నాడు, కలుసుకోవడానికి తపన పడుతూనే ఉన్నాడు. నీ సావాసమును కోరి తన సన్నిధిని నీకు ఇవ్వడానికి ఆయన ఆరాటపడుతున్న దేవుడే. సమస్య అంతా ఏంటనంటే నువ్వో ఎక్కడో చెట్ల చాటును దాక్కుంటున్నావు, నువ్వే ఎక్కడో చెట్ల చాటును దాక్కుంటున్నావు. నీ దిగంబరత్వాన్ని కప్పలేని అంజూరపాకులతో గుడ్డలు కుట్టేసుకుని నీ ఆ దిగంబరత్వాన్ని కప్పుకోగలనని అంజూరపాకులతో ఎవరి దిగంబరత్వాన్ని కప్పుకుందామని ప్రయత్నం చేసి నువ్వే ఎక్కడో దాక్కుంటున్నావు, ఆయనకు దక్కక, ఆయనకు దొరకక. వద్దు వద్దు ప్రియులారా, ఆయనకు దొరుకుదాం, ఆయనకు దక్కుదాం, ఆయనతో భేటీకి వద్దాం. ప్రతిరోజు ప్రభువా నువ్వు నన్ను కలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నీ కృపను గూర్చి నేను గానము చేస్తూ నేను ఆరాధిస్తుండగా నీవు నన్ను కలుసుకోవాలి. ప్రతి రాత్రి ఈ దినమంతా నువ్వు నాకు తోడై ఉండి నీ విశ్వాస్యతను కనపరిచావే, నీ విశ్వాస్యతకు నేను ఆరాధిస్తుండగా మళ్ళీ నాకు రాత్రి పడుకునే ముందు నువ్వు నన్ను కలుసుకోవాలి. కీర్తనకారుడికి ఆకలి ఉంది, చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము నుంచి 92వ కీర్తన చదువుతున్నాను మిత్రులారా, చూస్తారా? 2-3 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రతి ఉదయమును నీ కృపను గానం చేయడానికి, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను బట్టి నిన్ను స్తుతించడానికి నేను నిన్ను కలుసుకోవాలి ప్రభువా, నీవు కూడా నన్ను కలుసుకోవాలి. మరి దేవునితో సంధింపుంటేనే ఈ భ్రష్ట సమాజానికి ఏదైనా ఉపయోగం కలిగించే దేవుని సాధనాలుగా భూమి మీద మిగులుతాం. ఇంతకంటే ఎక్కువ వివరించలేను. యెషయా అంటున్నాడు, నేనున్న కాలములో ఈ చెడిపోయిన సమాజంలో దేవుడు నన్ను ఉంచి ఏదో ప్రకటించమన్నాడు, ఏదో చెయ్యమన్నాడు. అలా ప్రకటించి చేయడానికి ముందు దేవుడే నన్ను సంధించి కలుసుకున్నాడు. దేవునితో నాకు భేటీ ఉంది, దేవుడు నన్ను సంధించిన అనుభవం నాకుంది.